Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చదవడమో లేకపోతే న్యూస్లో వినడమో చేస్తూ ఉంటాం. 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ఒకే ఒక అభ్యర్థి అని, లేకపోతే 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్స్ సాధించిన ఒకే ఒక విద్యార్థి అని ఇట్లాంటి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం కదా. అప్పుడు మనలో చాలామంది ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏంటంటే నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే సక్సెస్ అయ్యి జాబ్ సాధించడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటే, ఇలా ఒకే విద్యార్థి ఇలా 4-5 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నాడు, 4-5 జాబ్స్కి ఎలా సెలెక్ట్ అవ్వగలుగుతున్నాడు అనే డౌట్ చాలా మందిలో వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని కరెక్ట్గా సెట్ చేయడం అన్నమాట. అంటే వాళ్ళు చేసే ఆ ప్లానింగ్ అనేది అన్నిటికీ ఉపయోగపడే విధంగా సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక్కసారి సక్సెస్ని రుచిమరిగారు అంటే ఇంకా ప్రతి దానిలోని సక్సెస్ని చాలా ఈజీగా మనం పొందగలుగుతాం అనమాట. అంటే మనకు అందులో ఉన్న లాజిక్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే, అంటే ఆ సక్సెస్ సాధించడంలో ఉన్న లాజిక్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే సక్సెస్ అవడం చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే సక్సెస్ ప్లాన్ని ఫాలో అవడం ద్వారా వరుసగా 2 డిఎస్సిల్లో అంటే ఏ విధమైన కోచింగ్ లేకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యి, అంటే ఈ సక్సెస్ ప్లాన్ని నేను ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యి డిస్ట్రిక్ట్లో టాప్ ర్యాంక్స్ సాధించడం ద్వారా ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డిఎస్సిలో ఎస్జిటి గాను, అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గాను, అట్లాగే నెక్స్ట్ డిఎస్సిలో వెంటనే జరిగిన మరొక డిఎస్సిలో హై స్కూల్ టీచర్ అంటే స్కూల్ అసిస్టెంట్గా, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్లాన్ మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ ప్లాన్ని ఫాలో అయినట్లయితే 99% మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అది ఏదో జాబ్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఈ ప్లాన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారన్నమాట. ఓకే, చాలామంది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా నోటిఫికేషన్ పడింది అనుకోండి, వెంటనే చేసే మిస్టేక్స్ ఏంటంటే వెంటనే మార్కెట్కి వెళ్ళడం, ఏవైనా 2-3 పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్, గైడ్స్ కొనడం, వాటిని ప్రిపేర్ అయిపోవడం. ఇక్కడ ఈ ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైంని అలాట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, కానీ రిజల్ట్ చూసేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నోటిఫికేషన్ పడిన వెంటనే ఏ విధమైన ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ బుక్స్ కొనుక్కోవడం, వాటిని ఫాలో అయిపోవడం, ఎగ్జామ్స్ రాసేయడం, ఇదే చేస్తూ ఉంటారు. కానీ మనం ఎందులో అయినా సక్సెస్ సాధించాలంటే దానికి ముఖ్యంగా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. మనం ప్లానింగ్తో చేసిన ఏ పనిలో అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతాం. అసలు మనం ఏ విధంగా ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్లానింగ్ చేసుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. దానికి మనకు ఒక 2 నెలల సమయం ఉందనుకోండి. ఈ 2 నెలల సమయంలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ప్రిపరేషన్ అనేది 3 భాగాలుగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఉన్న సమయాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ మనకి ప్రిపరేషన్, నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 2 నెలల ప్రిపరేషన్కి, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాయడానికి 2 months టైం ఉందనుకుందాం. అంటే ఇంచుమించు 60 days అనమాట, 2 months. ఓకే, ఈ 2 monthsలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవ్వగలుగుతాము చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఇందులో మనకి 3 parts ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ ప్రీ ప్రిపరేషన్, నెక్స్ట్ సెకండ్ వన్ ప్రిపరేషన్, థర్డ్ వన్ పోస్ట్ ప్రిపరేషన్. ఓకే, ప్రీ ప్రిపరేషన్ అంటే తెలుసు కదా, అంటే ప్రిపరేషన్ ప్రారంభించడానికి ముందు మనం చేయాల్సిన పనులు అన్నీ కూడా మనం ఈ ప్రీ ప్రిపరేషన్ సమయంలో చేస్తామన్నమాట. ఇంకా ప్రిపరేషన్ అంటే మనం ప్రిపేర్ అవడం అంతా వస్తుంది. ఇంకా పోస్ట్ ప్రిపరేషన్
అంటే మనం ప్రిపరేషన్ పూర్తి చేసిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ముందు చేయాల్సిన పనులు ఏంటి అనేది మనకి పోస్ట్ ప్రిపరేషన్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం 2 months టైం పీరియడ్ని సెట్ చేసుకున్నాం, అంతకంటే ఎక్కువ టైం ఉండొచ్చు. దాని ప్రకారం మీరు ఫ్లెక్సిబుల్గా మీ టైంని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ 2 నెలల కాలంలో ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయించాలి, ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయించాలి, పోస్ట్ ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయించాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయడం. అంటే ప్రిపరేషన్ ప్లాన్ ఉండదు, పోస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉండదు, ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే ఉంటుంది. దానివల్లే రిజల్ట్ అనేది రివర్స్లో వస్తూ ఉంటుంది. కానీ మనకి ఇవి రెండింటికి సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనకి 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల సమయంలో మీరు ఒక 5 days ప్రిపరేషన్కి కేటాయించండి. అలాగే పోస్ట్ ప్రిపరేషన్కి ఒక 5 days. ఇది ఓన్లీ మనం 2 నెలల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటే దానికి తగ్గట్టు మీరు మార్చుకుంటారు, తక్కువ టైం ఉంటే కూడా మార్చుకుంటారు, కొంచెం తగ్గించుకుంటారు అన్నమాట. ఇంకా ఈ 60 daysలో మనకి 2 5s తీసేసాం, అంటే 10 days తీసేసాం. ఇంక మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 days. ఈ 50 days కూడా మనకి ప్రిపరేషన్కి అలాట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఏం చేయాలి, పోస్ట్ ప్రిపరేషన్ ప్లాన్లో ఏం చేయాలి ఒకసారి చూద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ దీనికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కష్టపడి కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనమాట. కానీ మనకి ప్రిపరేషన్లో ఈ రెండు కూడా చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. మనం కనుక ఈ ప్రిపరేషన్ అనేది, ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే, చక్కగా చేసుకున్నట్లయితే ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. కాబట్టి అసలు మనం ప్రిపరేషన్ ప్లాన్లో చేయాల్సిన పనులు ఏంటి అవి చూద్దాం. ఫస్ట్ మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం 2 నెలల సమయంలో 5 daysని ప్రిపరేషన్కి అలాట్ చేస్తున్నాం. ఒకవేళ మనం చేయాల్సిన పనులు కాకపోతే 1-2 రోజులు ఎక్కువ అలాట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది మనకి సక్సెస్లో చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి 1-2 రోజులు ఎక్కువ అలాట్ చేసినా మనకి నష్టమేమీ లేదు. కానీ మనం ప్రిపరేషన్కి ఉపయోగపడే పనులన్నీ కూడా మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్లోనే చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం దేనికైతే ప్రిపేర్ అవుతున్నామో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన సిలబస్ మీద మనకి కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ అంటే ఒక పేపర్ మీద ఉండాలి మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు ఆ సబ్జెక్ట్స్లో మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక అవగాహన ఉండాలి. మనకి సిలబస్ మీద అవగాహన లేకుండా సిలబస్లో ఉన్నవి లేనివి కూడా చదివేసామంటే మన ప్రిపరేషన్లో చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే చదవాలి, వాటిని కూడా మనం పర్ఫెక్ట్గా చదవాలి. కాబట్టి మనం ఇక్కడ సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలన్నమాట. అంటే అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సాధారణంగా ఉండేది ఏంటి, మనకి అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్. కొన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉండే సబ్జెక్ట్స్ ఇవి. కాబట్టి వాటిలో ఏ టాపిక్స్ మనం చదవాల్సి ఉంది మనకు నోటిఫికేషన్లో ఇస్తారు కదా. కాబట్టి అవసరమైతే ఒక ప్రింట్అవుట్ తీసుకుని, అంటే సిలబస్ పేపర్ని ఒక ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలన్నమాట. దాని ప్రకారమే మన ప్రిపరేషన్ అనేది సాగాలి. లేకపోతే మనం సిలబస్లో లేని టాపిక్స్ని చదివేసి మన టైంని వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. కాబట్టి సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఒక రోజంతా మనం సిలబస్ని స్టడీ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ సిలబస్కి సంబంధించిన బుక్స్ని గ్యాదర్ చేయడం, అంటే మెటీరియల్ని గ్యాదర్ చేయడం. మెటీరియల్ ఓకే, ఈ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా మంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. ఏంటంటే మార్కెట్లో దొరికి ఏదైనా పబ్లికేషన్ సంబంధించిన గైడ్స్ కొనేస్తారు, దాన్నే మెటీరియల్గా భావించి దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే చాలా వరకు పబ్లికేషన్స్ మనకి ఆ మెటీరియల్లో 5 to 10% ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ అనే కాదు, ఒక్కొక్కసారి 0.1 మార్కు కూడా సక్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
కాబట్టి ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ మిస్టేక్స్ అనేవి మన జీవితాన్ని తలక్రిందులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి అంటే మార్కెట్లో జరిగే ప్రైవేట్ పబ్లికేషన్స్ సంబంధించిన ప్రతి బుక్స్ లో కూడా మనకి 5 to 10% మిస్టేక్సే ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే మనం అకాడమీ బుక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ కీ ప్రిపరేషన్ అనేది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ యొక్క కీ ప్రిపరేషన్ అనేది అకాడమీ బుక్స్ మీద బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తారు తప్ప ప్రైవేట్ పబ్లికేషన్స్ లో లేకపోతే ఏదో ఆన్లైన్ లో దొరికిన మెటీరియల్ బేస్ చేసుకుని చేయరు కదా. కాబట్టి అకాడమీ బుక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ముఖ్యంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా సరే ఈ హై స్కూల్ సబ్జెక్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 6th to 10th వరకు ఉన్న ఎక్సెప్ట్ హిందీ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండదు. కాబట్టి తెలుగు కూడా ఉండదు మనకి మ్యాక్సిమం. మిగిలిన సబ్జెక్ట్స్ ఏంటి? ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ హై స్కూల్ సబ్జెక్ట్స్ అయిన వీటికి సంబంధించిన బుక్స్ ని గ్యాదర్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అదే మనం జనరల్ స్టడీస్ గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి అకాడమీ బుక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి మెటీరియల్ గ్యాదర్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్. ఒకసారి మనం ప్రీవియస్ పేపర్స్ కలెక్ట్ చేయండి, సంపాదించండి. ఏదో విధంగా మనకి ఆన్లైన్ వచ్చిన తర్వాత మనకి దొరకనదంటూ ఏమీ లేదు కదా. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనం దేనికి ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన ప్రీవియస్ ఓల్డ్ పేపర్స్ అనేవి ఈజీగా సంపాదించగలుగుతున్నాం. కాబట్టి ఓల్డ్ పేపర్స్ ని గత 4-5 years సంబంధించిన ఓల్డ్ పేపర్స్ ని కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుని ఒక 2 days దీని మీద కేటాయించండి, స్టడీ చేయండి. స్టడీ చేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక చోట రాసుకోవాలన్నమాట. అంటే మనం టాపిక్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఉంది. ఈ అర్థమెటిక్ లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాయి, ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నాయి. ఇట్లా మనం ప్రీవియస్ పేపర్లు చూస్తే అర్థమైపోతుంది కదా. అట్లా స్టడీ చేయడం ద్వారా వాటిని రాసుకోండి. వరుసగా ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్స్ లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్లా మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు. ఆ 5 టాపిక్స్ ని సెపరేట్ గా రాసుకుని అందులో ఉన్న టాపిక్స్ ని సబ్ టాపిక్స్ ని రాసుకుని ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు డిసైడ్ చేసుకుని ఇప్పుడు వీటిని టాపిక్ వైజ్ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి ఆ టాపిక్స్ ని అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ని బేస్ చేసుకున్నాం. మేము అర్థమెటిక్ లో చాలా ఉంటాయి కదా. ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లాగే ఇంకా మనకి పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్లాంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటిని టైటిల్స్ గా తీసుకుంటాము. వాటి నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో రాసుకుంటాం. ఆ మార్క్స్ ఆధారంగా వాటిని ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన దాన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచుతాం, దానికంటే తక్కువ మార్కులు వచ్చిన దాన్ని సెకండ్ ప్లేస్ లో ఉంచుతాం, తర్వాత మార్కులు కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు థర్డ్ ప్లేస్. ఇట్లా ఆవరణ క్రమంలో అమర్చుకుంటాం అన్నమాట. అట్లా మనం రీజనింగ్ లో చేస్తాం, మ్యాథ్స్ లో చేస్తాం, సైన్స్, సోషల్ లో కూడా చేస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 టాపిక్స్ ఉన్నాయి మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ లో. ఆ 5 టాపిక్స్ కి ఇట్లా తయారు చేసుకుంటాం అనమాట. మనం ఇదంతా టైం వేస్ట్ అనుకుంటాం, కానీ దీనికి ఉపయోగించిన ప్రతి నిమిషం కూడా మనకి సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్లే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు అనమాట. అది మైండ్ లో ఉంచుకోండి. ఓకే, ఫస్ట్ మనం సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకున్నాం, తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ ని సంపాదించాం. నెక్స్ట్ ఓల్డ్ పేపర్స్ ని తీసుకుని వాటిని స్టడీ చేసి ఇప్పుడు టాపిక్స్ ని మనం డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే టైం టేబుల్ ప్రిపరేషన్. అయితే టైం టేబుల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అసలు ఫస్ట్ మనకి ఒక రోజులో ఎంత సమయము, ఎన్ని గంటలు అవైలబిలిటీలో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయో చూసుకోవాలి. అంటే మనం ప్రిపేర్ అవ్వడానికి మన రోజువారీ వ్యవహారాలని మినహాయించినట్లయితే ఇంకా మిగిలిన గంటలు ఎన్ని, మిగిలిన సమయం ఎంత ఇక్కడ నోట్ చేసి పెట్టుకోవాలి. అదే మనం ఖాళీగా ఉన్నట్లయితే మనకి 10 to 15 hours అందుబాటులో ఉంటుంది. కానీ ఏదైనా ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తున్నట్లయితే తక్కువ సమయం, ఒక 6 hours మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. కాబట్టి ఆ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా కాల్కులేట్ చేసుకోగలగాలి. అంటే మనం డైలీ ఇన్ని గంటలు నేను ప్రిపరేషన్కి కేటాయించగలను అనేది ఫిక్స్ చేసుకుని కాల్కులేట్ చేసుకుని డిసైడ్ చేసుకోండి. అది 6 hours కావచ్చు, లేకపోతే 10 hours కావచ్చు, ఎన్ని అవర్స్ అయినా కావచ్చు. దాన్నే మనం డివైడ్ చేసుకుంటాం ప్రిపరేషన్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ 6 hours కావచ్చు, 10 hours కావచ్చు, దాన్ని ఇప్పుడు డివైడ్ చేయండి.
అంటే సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేయండి. అంటే అర్థమెటిక్కి మనం ఎంత సమయం కేటాయించాలి, అలాగే రీజనింగ్కి ఎంత సమయం కేటాయించాలి, మ్యాథ్స్కి ఎంత సమయం కేటాయించాలి, అలాగే సైన్స్కి, సోషల్కి, కరెంట్ అఫైర్స్ వీటికి డివైడ్ చేసుకోండి. అయితే ఇట్లా కేటాయించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అయ్యారనుకోండి, అప్పుడు మనం దేనికి ఎక్కువ కేటాయించాలి, అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్కి ఎక్కువ కేటాయించాలి. ఎందుకంటే అందులో కొంచెం మనకి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థి అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ అనేవి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్గా ఉంటాయి. అవన్నీ వాటివన్నీ కూడా మ్యాథ్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి వీటికి మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు సైన్స్, సోషల్ మీద కొంచెం ఎక్కువ కేటాయించాలన్నమాట మీకున్న అందుబాటులో ఉన్న సమయాన్ని. ఈ విధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి 1 అవర్కి ఒక 5 మినిట్స్ బ్రేక్ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మనం సాధారణంగా ఒకే విషయం మీద 1 గంట కంటే ఎక్కువ సమయాన్ని కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. అంటే గంట కంటే ఎక్కువ ఒకే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము. ఇంక తర్వాత అంతా కూడా మనకి మైండ్లోకి వెళ్ళదన్నమాట. నేర్చుకునేది మైండ్లోకి వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి 1 అవర్ 15 మినిట్స్ టు 1 అవర్కి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే బ్రేక్ తీసుకుని నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ చదవడానికి ప్రయత్నించండి. మనకి స్కూల్లో కూడా చూడండి, టైం టేబుల్ ప్రకారం ప్రతి పీరియడ్కి 40 to 45 మినిట్స్ మాత్రమే కేటాయిస్తారు. ఎందుకంటే మనం సైకలాజికల్గా ఆలోచించినట్లయితే మనం ఏ సబ్జెక్ట్ మీద కూడా కంటిన్యూస్గా ఒక 40 to 1 అవర్ కంటే ఎక్కువ సమయాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయలేము అనే ఉద్దేశంతో అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మార్చుతూ చదవాలి. అట్లాగే మనకి మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కష్టమైన సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం. అట్లాగే మనకి అంత ఆసక్తి లేనప్పుడు కొంచెం ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ చదవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం కేటాయించుకోవచ్చు అన్నమాట. కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవడం ద్వారా మనం ఎఫెక్టివ్ టైం టేబుల్ని తయారు చేయగలుగుతాం. ఇదంతా కూడా మనకి పేపర్ మీద ఉండాలి. ఎందుకంటే మనం మైండ్లో చాలా అనుకుంటాం, కానీ మార్నింగ్ లేచేసరికి అందులో సగం కూడా గుర్తుండవు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే పెన్, పేపర్ తీసుకుని రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇట్లా మనం టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇదంతా కూడా మనం ఎందులో చేస్తున్నాం, ప్రిపరేషన్ ప్లాన్లో చేస్తున్నమాట. దీని మీద కేటాయించిన సమయం అనేది, అంటే మనం ఎంత ఎఫెక్టివ్నెస్ పెట్టి ఈ ప్రిపరేషన్లో మనం ఈ ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసాం అనే దాని మీద మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఓపికగా ఇప్పుడు మనం చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అయినట్లయితే మీకు ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా సాగుతుంది. అట్లాగే సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. ఓకే, ఇట్లా టైం టేబుల్ ప్రిపేర్ అయ్యాం, టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. ఇంక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్. మనం 2 నెలల సమయంలో ఈ ప్రిపరేషన్కి ఎన్ని రోజులు కేటాయించాము అంటే 50 డేస్ అలాట్ చేసాం. ఇది ఫ్లెక్సిబుల్, మీకు అందుబాటులో ఉన్న రోజుల ప్రకారం అలాట్ చేస్తారు ఈ 3 పార్ట్స్కి కూడా. ఓకే, ప్రిపరేషన్ ఎలా సాగించాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక టైం టేబుల్ ప్రకారం. ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్లాన్ అంతా ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉన్నాం. మనం చేయాల్సిందన్నా దాన్ని ఫాలో అవడమే. ఆ టైం టేబుల్ ప్రకారం మనం సబ్జెక్ట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇంకా మీరు వేరే బుక్స్ కొనడానికి కానీ వీటికి కానీ మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు. అంతా కూడా గ్యాదర్ చేసుకున్నాం ఈ 5 డేస్లో. కాబట్టి ఆ మెటీరియల్ని ఉపయోగించుకుంటూ మనం ఎలా అయితే డెసెండింగ్ ఆర్డర్ మార్చుకున్నామో, ఒక క్రమమైన పద్ధతిలో ఇంపార్టెంట్ ప్రకారం ఒక క్రమమైన పద్ధతిలో అమర్చుకున్నామో ఒక్కొక్క టాపిక్ని చదువుకుంటూ వెళ్తాం అన్నమాట. వీలైతే ఆ టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఆ టాపిక్ని మనం ఎంతవరకు అవగాహన చేసుకున్నాం అనే దాని మీద. నెక్స్ట్ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ మెటీరియల్ అనేది బిట్స్ రూపంలో గ్యాదర్ చేస్తుంటారు, బిట్స్ రూపంలో చదువుతూ ఉంటారు. కానీ అలా బిట్స్ రూపంలో నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ అనేది మనకి గుర్తుండడానికి తక్కువ అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే మనం కంటెంట్ అంటే మనకి కాన్సెప్ట్స్ నేర్చుకుని ఫస్ట్ ఒక టాపిక్లో ఉన్న కాన్సెప్ట్ అన్నిటిని నేర్చుకుని తర్వాత ఆ కాన్సెప్ట్ని ఆధారంగా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప, అలాగే సోషల్ ఉంది ఆ లెసన్ చదివి అందులో ఉన్న కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుని మనం ఆ తర్వాత మనం బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి తప్ప, అంతేగాని ఆ చాప్టర్లో ఉన్న బిట్స్ని చదివి మనం
నేర్చుకున్నట్లయితే, ప్రిపేర్ అయినట్లయితే వాటిలో చాలా వరకు మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిట్స్ మధ్య మనకి లింక్ ఉండదు. అదే మనం కంటెంట్ చదివితే ఒక స్టోరీ చదివిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ లింకింగ్ ద్వారా మనం గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏ టాపిక్ అయినా సరే అది రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫస్ట్ ఆ టాపిక్ లో ఉన్న, ఆ సబ్జెక్ట్ లో ఉన్న కాన్సెప్ట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అట్లాగే ప్రతి దానికి ట్రిక్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ ని ఒకే ట్రిక్స్ ఉపయోగించి మనం సాల్వ్ చేయలేం. ఒక్కొక్క రకమైన ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన ట్రిక్ ని మాత్రమే అప్లై చేయగలుగుతాం. కాంప్లికేటెడ్గా అడిగిన క్వశ్చన్స్ కి మనం ట్రిక్స్ అప్లై చేయలేం. అట్లాంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్స్ వచ్చి ఉంటేనే సాధించగలుగుతాం. మీరు ట్రిక్స్ నేర్చుకోండి, కానీ దానికంటే ముందు ఫస్ట్ మనని యూజువల్ వేలో ఎలా చేయాలి, అలాగే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే అసలు కాన్సెప్ట్ ఏంటి, అవి నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రిక్స్ లోకి వెళ్ళండి. అట్లాగే షార్ట్ కట్స్ లోకి వెళ్ళండి. అంతేగాని పూర్తిగా ఈ ట్రిక్స్ మీద, షార్ట్ కట్స్ మీద ఆధారపడకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, అన్ని కూడా అప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అప్లికేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మన కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అట్లాగే మన ప్రిపరేషన్ సాగిస్తున్నాం. ఓకే, అయితే ఈ ప్రిపరేషన్ లో ఒక 25 డేస్, హాఫ్ ఆఫ్ ద డేస్ అంటే 25 to 30 డేస్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక మోడల్ పేపర్ తీసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి కరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ 2.5 hours లో రాయాలంటే కరెక్ట్ గా 2.5 hours టైం సెట్ చేసుకుని, ఓకే, మనం ఎగ్జామ్ ఒకవేళ ఓఎంఆర్ షీట్ ఉంటే ఓఎంఆర్ షీట్ తీసుకుని మనం అట్లాగే ఆన్సర్ చేయడానికి, అంటే మనం ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే రాస్తామో ఆ విధంగానే రాయడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రయత్నించి మీరు ఓన్ గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోండి. అంటే ఆన్సర్ పేపర్ని మనకి వాల్యుయేషన్ చేసుకుంటాం. దాని ఆధారంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒక అవగాహన వస్తుంది కదా. మీరు గనక గ్రేటర్ దాన్ 50% మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఆ మోడల్ పేపర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ మా ఎగ్జామ్ రాశారు, మీరు 50+ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్ అనేది ఒక కరెక్టమైన వేలో వెళ్తుంది అనమాట. అంటే సరైన మార్గంలోనే వెళ్తుందని భావించవచ్చు. ఒకవేళ మీరు 50% కంటే తక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే అప్పుడు మనం ఈ ప్లాన్ అనేది కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం ఏ టాపిక్స్ లో తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నాం, మనకి 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ లో తక్కువ మార్క్స్ స్కోర్ చేశారు, ఆ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని తక్కువ మాత్రమే ఆన్సర్ చేశారు. అప్పుడు మీరు ప్లాన్ లో ఏం చేయాలి, మన టైం టేబుల్లో ఆ సైన్స్ కి కొంచెం ఎక్కువ సమయం కేటాయించి మనం దేంట్లో అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసామో దాంట్లో తగ్గించుకుంటాం అనమాట. అంటే ఒకసారి మనం ఫ్లెక్సిబుల్ గా టైం టేబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అనుకూలంగా మార్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎగ్జామ్ లో ఈ మోడల్ పేపర్ లో సాధించిన మార్క్స్ ఆధారంగా టైం ని కొంచెం అటు ఇటు మార్పులు చేసుకుని మళ్ళీ మీరు ప్రిపరేషన్ సాగించండి. అయితే మీరు 50 డేస్ అయిపోయి, అయితే మీరు ఓన్లీ 80% మాత్రమే సిలబస్ ని స్కోర్ చేశారు, పర్వాలేదు, ఆపేయండి. 50 డేస్ అయిపోయి అంటే ఇప్పటికి మనం ఎన్ని రోజులు ప్రిపేర్ చేసాం, ప్రీ ప్రిపరేషన్ 5 డేస్ కంప్లీట్ చేసాం, అలాగే ప్రిపరేషన్ 50 డేస్ కంప్లీట్ చేసాం. అంటే ఇంకా టోటల్ 55 డేస్ అయిపోయి ఇంకా మనకి ఎగ్జామ్ కి 5 డేస్ మాత్రమే ఉన్నాయి. సిలబస్ అవ్వలేదు కదా అని, అంటే 80% కంప్లీట్ చేశాను, 100% అవ్వలేదు కదా అని దాంతో కూర్చోకండి, ఆపేసేయండి అక్కడ. ఓకే, 80% సిలబస్ పూర్తి చేస్తారు. ఎందుకంటే మనం సిలబస్ ఏం చేసాం, డిసెండింగ్ ఆర్డర్ లో మార్చుకున్నాం. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఆల్రెడీ ముందు కవర్ చేసేసాం. కాబట్టి లాస్ట్ లో మిగిలిపోయినవి ఏముంటాయి, అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే అంతగా ప్రాధాన్యత లేని విషయాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే ఈ పోస్ట్ ప్రిపరేషన్ అనేది కూడా మన సక్సెస్ లో కీ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ ప్రిపరేషన్ లోకి వెళ్దాం. థర్డ్ది పోస్ట్ ప్రిపరేషన్. అంటే ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలి, దీనికి మనం 5 డేస్ అలాట్ చేసాం. ఓకే, మార్కెట్లో దొరికే ఏవైనా కొన్ని స్టాండర్డ్ మోడల్ పేపర్ బుక్ ని తీసుకోండి. ఓకే, అది 10 నుంచి ఒక 20 పేపర్స్ మోడల్ పేపర్స్ గ్యాదర్ చేయండి. కానీ మంచి పబ్లికేషన్ కి సంబంధించిన మోడల్ పేపర్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఒక డేకి వచ్చి అట్లీస్ట్ 2 మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం మోడల్ పేపర్స్ చేయాల్సిన అవసరం ఏంటంటే మనం ఎగ్జామ్ లో చేసే మిస్టేక్స్ అన్ని కూడా ఈ మోడల్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు బయటపడతాయి. కాబట్టి వాటిని
ముందే మనం ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే రెక్టిఫై చేసుకుని వెళ్ళినట్లయితే మనం ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధమైన మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం వీలైనన్ని మోడల్ పేపర్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఈ మోడల్ పేపర్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే అట్లీస్ట్ ఒక డేకి వచ్చి మనం 2 మోడల్ పేపర్స్ అయినా అలాట్ చేస్తాం, టైం కేటాయించుకుని, టైం సెట్ చేసుకుని. ఓకే, మనకు ఓఎంఆర్ షీట్ ఉంటే ఓఎంఆర్నే, ఎందుకంటే దానికి కూడా కొంత సమయం పడుతుంది కదా, ఒక 4 to 5 seconds టైం పడుతుంది కదా బబ్లింగ్ చేయడానికి. కాబట్టి అలాగే టైం అలాట్ చేసుకుని మనం మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం అసలు ఇచ్చిన సమయంలో ఆ క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా తెలుస్తుంది. ఒకవేళ చేయలేకపోతే దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకేం చేయాలి, మనం ఇచ్చిన సమయంలోనే అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే అనేది. కాబట్టి ఈ మోడల్ పేపర్స్ ఆన్సర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఈ రోజు 2 మోడల్ పేపర్స్ ఆన్సర్ చేశారు అంటే వాటిని పక్కన పెట్టేసి వాల్యుయేషన్ చేసుకుంటారు, ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకుంటారు. అంటే పక్కన పెట్టేసి ఏం కాదు, అక్కడ పని అయిపోలేదు వాటి మోడల్. మీరు ఏం చేస్తారంటే అందులో మీరు మిస్టేక్స్ అయినా లేకపోతే గెస్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నింటినీ సబ్జెక్ట్ వైజ్ ఒక నోట్బుక్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఇన్ని క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మిస్టేక్స్ రాశారు, తప్పులు చేశారు, కొన్ని ఏదో గెస్ట్ చేశారు కరెక్ట్ అవ్వాయి, కానీ దాని మీద మీకు అవగాహన లేదు. అట్లాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ ఒక బుక్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని పేజీలు ఒక నోట్బుక్ తీసుకుని అర్థమెటిక్ కొన్ని పేజెస్, రీజనింగ్ కొన్ని పేజెస్, మ్యాథ్స్ కొన్ని పేజెస్, సైన్స్కి, అట్లాగే సోషల్కి, ఇంగ్లీష్కి కొన్ని పేజెస్ అలాట్ చేసి వాటిని నోట్ చేసుకోండి. ఒక మోడల్ పేపర్ ఆన్సర్ చేశారు, ఎవాల్యుయేట్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చారో వెరిఫై చేసుకున్నారు. తర్వాత అందులో మీరు తప్పైనవి, డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్ వైజ్, అంటే మ్యాథ్స్లో అన్ని మ్యాథ్స్లో రాస్తారు, సైన్స్లో అన్ని సైన్స్లో రాస్తారు, సోషల్లో అన్ని సోషల్లో రాస్తారు. ఒక రోజులో మనం 2 మోడల్ పేపర్స్ చేసాం, లేకపోతే 3 మోడల్ పేపర్ చేసాం, బట్ అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ని రాసుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ పడుకోబోయే ముందు ఆ టాపిక్స్ని ఒకసారి రిఫర్ చేయడానికి ప్రయత్నించండి, మళ్ళీ ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ డేలోకి వెళ్తాం, మళ్ళీ మోడల్ పేపర్ తీసుకుని ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏవైతే తప్పులు చేశారో మళ్ళీ ఆ తప్పులు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ముందు పేపర్లో చేసిన మిస్టేక్స్ అన్నింటినీ ఆ సాయంత్రమే మనం రెక్టిఫై చేసుకున్నాం, ఆ టాపిక్స్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసాం. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయరు, కానీ ఏమైనా కొత్త మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ డే కూడా మోడల్ పేపర్స్ ఆన్సర్ చేస్తారు, తప్పులైన వాటిని, డౌట్ఫుల్ అయిన వాటిని నోట్బుక్లో రాసుకుంటారు. మళ్ళీ పడుకోబోయే లోపు ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకుని మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయడం వదిలేయడం కాదు, అందులో మీరు చేసిన తప్పులన్నింటినీ రెక్టిఫై చేసుకుని మాత్రమే నెక్స్ట్ మోడల్ పేపర్కి వెళ్ళాలి. అప్పుడే మన స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి, ఎందుకంటే ఈ మోడల్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా మనలో ఉన్న లోపాలని మనం గ్రహించి వాటిని రెక్టిఫై చేసుకుని ఫైనల్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినట్లయితే మనం చేయాల్సిన మిస్టేక్స్ అన్ని అక్కడే చేసేసి బయటకు వచ్చి తర్వాత బాధపడతాం, అయ్యో నాకు వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేకపోయాని అనే డౌట్, అంటే చాలా మంది బాధపడుతుంటారు. ఇవి ఇలా మనం ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పోస్ట్ ప్రిపరేషన్ ప్లాన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, ఫస్ట్ మోడల్ పేపర్కి మీరు ఒక 10 మోడల్ పేపర్ చేస్తారు, 10th మోడల్ పేపర్కి ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మోడల్ పేపర్లో చేసిన మీరు మిస్టేక్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకుని సెకండ్ మోడల్ పేపర్లోకి వెళ్తున్నారు, అలాగే సెకండ్ మోడల్ పేపర్లో చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుని సరిదిద్దుకుని థర్డ్ మోడల్ పేపర్లోకి వెళ్తున్నారు. కాబట్టి మీరు ఈ 10 మోడల్ పేపర్స్ అయ్యేసరికి మీ మిస్టేక్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అనమాట. అంటే ఒక 10%, 20% మిస్టేక్స్ చేసిన ఒక 5% లోపలికి వచ్చేస్తాయి. ఫలితంగా మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఏ విధమైన మిస్టేక్స్ చేయకుండానే ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతారు. ఓకే, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే చాలా ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రిపరేషన్కి పోస్ట్ ప్రిపరేషన్కి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా సాగుతుంది, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే, మీరు ఇట్లాంటి సక్సెస్ ప్లాన్ని మీకు అనుకూలంగా తయారు చేసుకుని బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే రాయాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడుతుందని భావించినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.